మహిళను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై స్పందించిన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టి రాళ్లతో కొట్టి చిత్రహింసకు గురి చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. గ్రామస్తులు చూస్తుండగానే అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించారని హోంమంత్రి వెంటనే స్పందించి బాధిత మహిళకు రక్షణ కల్పించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు అరికట్టి పోలీసులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేను అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలు అగాత్యాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇలా మనం వాటి కోసం మాట్లాడుకుంటున్నాము, చెప్తున్నాము, మనం వాటి పట్ల యాక్షన్ తీసుకోమని మనం డిమాండ్ చేస్తున్నాము. అయినా మళ్ళీ ఈరోజు నిన్నటి దినాన్ని చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రామాపురంలోని మరి ఇద్దరు భార్యాభర్తలు తిమ్మ రాయప్ప శిరీష భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు 2 సంవత్సరాల క్రితం మరి ఒక టీడీపీ వ్యక్తి దగ్గర ముని కన్నప్ప అన్న అతని దగ్గర 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళకి అప్పులు ఎక్కువైపోవడంతో భర్త రామప్ప వేరే గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరి శిరీష అన్న ఆవిడ మరి చిన్న చిన్న అప్పులు ఆ గ్రామంలోనే ఉంటూ 2 పిల్లలతో నివాసం చేస్తూ అప్పులు తీర్చడం జరుగుతుంది చిన్న చిన్నవి. ఈలోపే మరి మా అప్పు తీర్చాలంటూ మునప్ప తను ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి నిన్నటి సోమవారం దినాన్ని ఆవిడ రోడ్డు మీద వెళ్తుండగా ఆవిడ ఈడ్చుకెళ్ళి చెట్టుకి కట్టి మరి అప్పు కోసం వేధింపులు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఆడపిల్లల మీద ఇలాంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వారు ఏం చేస్తున్నారు, వీరందరూ కూడా మరి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తూ మరి గతంలోని మహిళల కోసం జగనన్న అయితే మరి డీబీటీ ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళ అకౌంట్లకే అమౌంట్లు వెళ్ళి వాళ్ళు ఆర్థికంగాను సమాజంలోని గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వకపోగా మళ్ళీ ఇలాంటి అగత్యాలన్నీ కూడా మహిళల మీద జరగడం మనం చూస్తున్నాము. వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి గతంలో మరి మొన్న అమ్మఒడి అమ్మక వందనం అనే కార్యక్రమం అయితే చేశారు వాళ్ళు ఆ కార్యక్రమం చేసినప్పుడు అది కూడా వైసీపీ గవర్నమెంట్ మన జగనన్న కూడా ఎన్నో పోరాటాలు చేస్తే కానీ అవి కూడా పడలేదు. అవి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు, కానీ ఒక్కొక్కరికే పడుతుంది. అది కూడా మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకొని మహిళలందరికీ కూడా ఆర్థికంగా మరి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని, అలాగే జరుగుతున్న అగత్యాలన్నీ కూడా వెంటనే ఆపి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ శిరీష రామప్ప వాళ్ళిద్దరికీ కూడా న్యాయం చేయాలి. ఇప్పటికే మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మరి మేమందరం కూడా వైసీపీ నుంచి ఖండిస్తున్నాము. దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం.